ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. జ్యేష్ఠమాసంలో ఏ భగవంతుణ్ణి పూజిస్తారు అంటే, జ్యేష్ఠమాసం అంటే బ్రహ్మదేవునికి ప్రియమైన మాసం. త్రిమూర్తులలో సృష్టికర్త అయిన వైదేహీపతికి అత్యంత ప్రీతికరమైన ఈ జ్యేష్ఠమాసంలో బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తూ వేడి నుండి ఉపశమనం కలిగించే వస్తు సామాగ్రి నీటిలో నింపిన కుండను శుక్లపక్ష పాడ్యం నుండి జ్యేష్ఠ పౌర్ణమి తిథిలోపు సద్బ్రాహ్మణులకు దానం చేసిన వారికి సర్వ జీవరాశులపై లలాటంపై తాను లిఖించిన కష్టాలను తొలగించి సుజ్ఞానాన్ని బ్రహ్మయే ప్రసాదిస్తాడు. పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రము అనగా చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి ఈ రోజు కావున ఈ నెల జ్యేష్ఠ నక్షత్రము అనేది అధికారము, శక్తి మరియు వైద్యంతో సంబంధం ఉన్న శక్తివంతమైన నక్షత్రం. జ్యేష్ఠ యొక్క చిహ్నం వృత్తాకార రక్ష. ఇది దేవతలు అధిపతి అయిన ఇంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. జ్యేష్ఠాధిపతుడు బుధుడు. జ్యేష్ఠ నక్షత్రం హిందూ జ్యోతిష శాస్త్రంలో వృశ్చిక రాశిలో సంబంధం కలిగి ఉంటుంది. జ్యేష్ఠ మాసానికి అధిపతి అంగారకుడు. సూర్యభగవానుని జ్యేష్ఠత కారణంగా ఈ మాసాన్ని జ్యేష్ఠ అని పిలుస్తారు. ఈ రోజుల్లో ఎక్కువగా శ్రీరాముణ్ణి, పరమ భక్తుడైన హనుమాన్ని పూజిస్తారు. సీతాపహరణం జరిగిన అనంతరం సీతాజాడ కోసం వెతుకుచున్నప్పుడు హనుమంతుడు శ్రీరాముడు జ్యేష్ఠమాసంలో కలిశాడని రామాయణం తెలుపుతుంది. జ్యేష్ఠమాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అంతేకాకుండా జ్యేష్ఠమాసం శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని శుక్ల దశమి వరకు ఆ 10 రోజులు శ్రద్ధ నియమాలతో పాటించడం వల్ల దశ పాపాలు నాశనమవుతాయని, ఈ 10 రోజులు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలాకృత్రములు తీర్చుకొని గంగానది స్నానం చేసి గంగానదిని పూజించాలని, అలా వీలు కాని ఎడల స్వగృహం నందే గంగను స్మరిస్తూ స్నానం చేసిన వారికి త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని, ఈ జ్యేష్ఠమాసం సకల పాపాలను తొలగించి పుణ్యతిథులు పర్వదినాలు ఉండటం వల్ల సర్వ మానవాళికి పాప నివృత్తి చేసే మాసమే ఈ జ్యేష్ఠమాసమని, అంతేకాకుండా ఈ మాసం మొదలుకొని చివరి తిథి వరకు స్వచ్ఛమైన గోధుమల పిండితో బ్రహ్మదేవుని రూపాన్ని తయారు చేసుకొని ఆరాధించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు తప్పక పొందవచ్చని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది. తమిళనాడులోని రాష్ట్రంలో తిరుచి జిల్లా తిరుపుత్తూరు పుణ్యక్షేత్రము. అక్కడ తలరాతను రాసే సృష్టికర్త అయిన బ్రహ్మపురీశ్వరుని మూల విరాట్ విశ్వరూపాన్ని దర్శించి పునీతులవుదాం. బ్రహ్మదేవుడి గుడులు చాలా తక్కువగా ఉంటాయి. అందులో ఇదొక బ్రహ్మదేవుని గుడి ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసినంత మాత్రాన్ని తన రాసిన తలరాతలో కష్టాలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.